కోవూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అల్లూరు సీనియర్ అడ్వకేట్ మిర్యాల శ్రీనివాసులరెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు అభినందించారు. ఈ సందర్భంగా అల్లూరులోని అడ్వకేట్ నివాసంలో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మిర్యాల శ్రీనివాసులరెడ్డి నివాసం పలువురు ప్రముఖులతో సందడిగా మారింది. కోవూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అల్లూరు కోవూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలతో పాటు నగరానికి చెందిన పలువురు అడ్వకేట్ అభిమానులు, బార్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. తనను అభినందించేందుకు స్వయంగా తన గృహానికి వచ్చిన మాజీ శాసనసభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్దికి తన శక్తి మేర కృషి చేస్తానని ఈ సందర్భంగా అడ్వకేట్ పేర్కొన్నారు. మిర్యాల శ్రీనివాసులరెడ్డి కోవూరులో గత 1986 సంవత్సరం నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ప్రాక్టీస్ జీవితంలో అనేక మందికి నా చేత నేను సహాయం చేస్తూ 40 సంవత్సరాలు నా ప్రాక్టీస్ పూర్తి చేశాను. ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి మా బార్ మెంబర్స్ అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపే నిమిత్తము మాజీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు అల్లూరికి రావడం జరిగింది. ఆ సందర్భంగా మా ప్రీతమ నాయకుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా నాతో సంఘీభావం తెలిపి ఆయన కూడా రావడం జరిగింది. వాళ్ళిద్దరి సమక్షంలో వాళ్ళు నేను ప్రెసిడెంట్ అయిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ ఫంక్షన్కి నేనెంతో ఇష్టపడే నా వకీళ్ళు, నా ఫ్రెండ్స్ అయినటువంటి న్యాయవాదులు, నేనెంతో ఇష్టపడే నా వాళ్ళు అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని శుభమయం చేయడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఈ ఫంక్షన్ ఇంత విజయవంతంగా జరిగిన దానికి ఎంతో ఆనందంగా ఉంది. నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చేయాలా అనుకున్నవన్నీ బార్ అసోసియేషన్ కోసం చేస్తాను, చేయాలా అనేటువంటి నేను సంకల్పంతో నేను ప్రెసిడెంట్ అయ్యాను. నేను ఏదైనా బార్ అసోసియేషన్కి కొంత మంచి చేయాలని నిర్ణయంతో ఈ పదవిని తీసుకోవడం జరిగింది.